హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికా రోడ్లు చూద్దాం అమెరికా రోడ్లు చూడటానికి ఏముందని మాత్రం అసలు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ ముందు మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ రూల్స్ ఇండియాకి అమెరికాకి కంపేర్ చేసి మరి చెప్తున్నాను ప్రతిదీ ఈ రోజు ఇండియాకి అమెరికా కంపేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా మంది మళ్ళీ చెప్తా ఉంటారు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది జనాభా ఎక్కువ ఉంటుంది ప్లేస్ ఏమో ఎక్కువ ఉంటుంది జనాభా ఏమో చాలా తక్కువ ఉంటారు అందుకని అని చెప్తా ఉంటారు ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల కాదు జనాభా తక్కువ ఉండటం వల్ల కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోడ్ని వెళ్తున్నాం ఎక్కడో ఎందుకు అసలు ఈ రోడ్ని వెళ్తున్నాము రోడ్ని ఎన్ని కార్లు వెళ్తున్నాయి అంటే మనకి ఇంతకంటే ఎక్కువ వెళ్తాయా ఇండియాలో కార్లు ఏం కాదు కదా రూల్స్ ఎలా పాటిస్తున్నారు మీరు చూడండి రోడ్డుని ముందు మెయిన్ ట్రాఫిక్ ఎక్కడైనా చూద్దాము అన్నా కూడా ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా కనిపించరు ఎక్కడైనా సరే అమెరికా మొత్తం తిరిగినా కూడా మీకు ఎక్కడో ఒక చోట ఎక్కడో ఉంటారేమో తెలియదు కానీ ఇవాళ మన రోడ్డు మనం చూపిస్తున్న రోడ్డు ఇది ఎక్కడంటే మన వీడియోలో మనం ఇది చూపిస్తుంది అమెరికా రాజధాని అమెరికా రాజధాని అమెరికా రాజధాని అంటే వాషింగ్టన్ డీసీ అంటే ఇప్పుడు ట్రంప్ ఉండే ఇదే సిటీలో కానీ ట్రాఫిక్ రూలు ఇక్కడంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఇలానే ఉంటుంది సేమ్ ఇలానే ఉంటుంది రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ కనిపించరు ఎవరికి వాళ్లే స్వచ్ఛందంగా రూల్స్ అన్నది పాటిస్తారు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్తున్నారు ఎంత స్పీడ్ వెళ్ళాలో ఆ స్పీడ్ ఏ లైన్ లో ఎంత స్పీడ్ వెళ్తే ఆ రోడ్ లో వెళ్తామన్నది అక్కడ ఉంటుంది దాని ప్రకారం వెళ్తారు అంతేగాని పక్క లైన్ లోకి వెళ్దాం ఆ లైన్ లోకి వెళ్దాం వీళ్ళని తొలగేద్దాం వాళ్ళని తొలగేద్దాము పైకి ఇంకోటి ఆర్న కొడదాం అసలు ఆర్న అన్నది వినిపించదు ముందు మెయిన్ గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా ట్రాఫిక్ మీకు ఎంత ఆగిపోయి ఉన్నా కూడా ట్రాఫిక్ ఒకవేళ ఆగిద్ది ఎప్పుడైనా ఆగకుండా ఏమి ఉండదు అంటే ఎప్పుడు అదే పనికి పోదు ముందు వైపు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ట్రాఫిక్ ఆగిద్ది ట్రాఫిక్ ఆగినప్పుడు కూడా ఎందుకు ఆగారు అని మనం ఆర్ని కొట్టడానికి ఉండదు అమెరికాలో ఇప్పుడు వాడు ఏదో ఒక సమస్య అన్నది వస్తేనే ఆగుతారు ఆగినప్పుడు కంపల్సరీ మనం కూడా వాళ్ళు ఎందుకన్నా ఆగనివ్వండి మనం కూడా ఆగాలి అంతేగాని ఆ ముందున్న వాళ్ళు ఆగారు కదా అని చెప్పి వెనుకున్న వాళ్ళు ఉయ్యి అని కొడతా ఉంటారు ఆరణలు ఇండియాలో అలా అసలు కొట్టకూడదు పొరపాటును కూడా ముందున్న వాళ్ళు కదిలితేనే మనం కదలాలి అది మెయిన్ ఇక్కడ ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఆగిపోయినా కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వచ్చి లైన్ క్లియర్ చేయరు అది కూడా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం రారు ఆ లైన్ ఏం క్లియర్ చెయ్యరు ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఎవరు వెళ్ళాల్సిన లైన్ లో వాళ్ళే వెళ్తారు ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకోండి ముందు దానికి వీళ్ళకి మొబైల్లో చూపిస్తుంటది వీళ్ళు నెట్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి అన్న కూడా మ్యాప్ అన్నది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే రోడ్లు ఇక్కడ ఎక్కువ రోడ్లు ఉంటాయి కాబట్టి మ్యాప్ అన్నది కంపల్సరీ ఆన్ చేసుకుంటారు ఆన్ చేసుకున్నప్పుడు ఆ ముందు మీకు యాక్సిడెంట్ అయిందని చూపిస్తానే ఉంటది మీరు ఎటు వెళ్ళాలి అన్నది కూడా ఇక్కడ మనకి మ్యాప్ లో చూపిస్తుంటుంది మ్యాప్ లో ఉంది కాబట్టి మనం ఏదో తిరిగి లైన్ మారి వెళ్ళిపోవచ్చు అంతేగాని ఇక్కడ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి మనం ఆర్ని కొట్టడానికి ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మెయిన్